గాయత్రి సాయిరామ్ ఛానల్కి స్వాగతం. శ్రీ గురు చరిత్ర 3వ అధ్యాయం ఇప్పుడు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు నామధారకునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడమే. ఇదే నిజమైన భక్తికి చిహ్నము. 3-4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురు ధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులు అందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలు అయిన శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్థుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారిని ముముక్షువులు ఆశ్రయించాలి అని, తదన్యులను కాదు అని భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాభావు చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. ఇక ఈ 3వ అధ్యాయంలోని కథారంభము. నామధారకుడు నమస్కరించి ఇట్లా అంటున్నాడు: ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసమెక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లు ఉన్నది. ఇది వినడం వలన నా అజ్ఞానము ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలి అనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు: నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీ గురునియందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటారు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు దాంభికలకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు గాని గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చెయ్యలేదు అని ఆయననే నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు అంటిరి కదా,
ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ అడుగనే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను, శ్రద్ధగా విను అన్నారు. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉంది అనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నా కూడా రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో, ఓ మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతన్ని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడు అని తలచి సంతోషించి దూర్వాసుడు ఇట్లా అన్నాడు. విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి, అనసూయలకు జన్మించాడు. ఇంతటితో 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.